భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. బిగ్ బ్రేకింగ్, పాకిస్తాన్లో యుద్ధం మొదలైంది. ఎస్, మీరు వింటుంది నిజమే. పాకిస్తాన్లో ప్రస్తుతం యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధం భారత్ చేయట్లేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్గానే యుద్ధం మొదలైంది. ఇప్పటికే బలూచిస్తాన్ ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందని చూస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ పైన నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇప్పటికే పలుమార్లు దాడికి దిగినటువంటి BLA బలూచిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం దూకుడు పెంచింది. దీంతో నిన్న రాత్రి జరిపినటువంటి దాడిలో సుమారుగా 60 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు ఒక బ్లాస్టింగ్లో 10 మంది సైనికులను BLA హతము చేసినటువంటి ఘటన మనం చూసాం కొద్ది రోజుల క్రితం. ఇంకా అంతకంటే ముందు ట్రైన్ హైజాక్ చేసి చుక్కలు చూపించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. తాజాగా నేరుగా రంగంలోకి దిగింది బలూచిస్తాన్ ఆర్మీ. 2 పాక్ ఆర్మీ వాహనాల్ని బలూచిస్తాన్ ఆర్మీ పేల్చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పేలుళ్లలో 40 మంది పాక్ సైనికులు హతమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సుమారుగా 60 మంది వరకు కూడా బలూచిస్తాన్ ఆర్మీ సంచలన ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన ఒకసారి మనం చూద్దాం. మేజిద్ బ్రిగేడ్ యొక్క ఫిదాయిన్ 40 మందికి పైగా సైనికులను చంపింది. గత 6 గంటలుగా బేలా శిబిరాన్ని నియంత్రించిందంటూ BLA ప్రకటించింది. ఇక బలోచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఫిదాయిన్ ఆపరేషన్ హెరోష్ కింద BLA యొక్క మజిద్ బ్రిగేడ్ యొక్క ఫిదాయిన్ యూనిట్ ఆక్రమిత దళాల బేలా శిబిరం పైన దాడి చేసింది. ఇప్పటి వరకు 40 మందికి పైగా సైనిక సిబ్బందిని చంపేసింది. మరియు గత 6 గంటలుగా శిబిరంలో గణనీయమైనటువంటి భాగాన్ని తన ఆధీనంలోకి ఉంచేసుకుంది. అదే సమయంలో శత్రువులపైన ముందుకు కొనసాగుతూనే ఉంది. BLA యొక్క మజిద్ బ్రిగేడ్ శిబిరం యొక్క ప్రధాన ద్వారం మరియు సమీపంలోని భద్రతా పోస్టుల వద్ద 2 పేలుడు పదార్థాలు నిండిన వాహనాలను పేల్చింది. వాటిని ధ్వంసం చేసేసింది. దీని తర్వాత మజిద్ బ్రిగేడ్ యొక్క హెరోఫ్ ఫిదాయిన్ యూనిట్ శిబిరంలోకి ప్రవేశించి 40 మందికి పైగా సైనిక సిబ్బందిని చంపి శిబిరంలో ఎక్కువ భాగాన్ని విజయవంతంగా నియంత్రించింది. ఫిదాయిన్లందరూ ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు, మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో శిబిరం లోపల దళాలను బలోపేతం చేయడానికి వచ్చిన సైనిక కాన్వాయ్ ఫిదాయిన్ల దాడి తర్వాత వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఇంతలో బలూచిస్తాన్ అంతటా ఉన్న అన్ని రహదారులను BLA యొక్క ఫతా స్క్వాడ్ మరియు STOS చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకు దిగ్బంధనాలు మరియు సైన్యంతో జరిగిన ఘర్షణలో 62 మంది సిబ్బంది మరణించారు. మొత్తం శత్రు సైనిక సిబ్బంది మరణించిన సంఖ్య 102కు చేరుకుంది. 22 మందికి పైగా సైనిక, పోలీస్ మరియు లేవీస్ సిబ్బంది BLA అదుపులో ఉన్నారు అని స్పోకెస్ పర్సన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ జియాంద్ బలోచ్ వెల్లడించారు. హక్కల్ BLA అధికారిక మీడియా సెల్ కూడా దీనికి సంబంధించి ప్రకటించుకుంది. దీంతో మొత్తం BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యుద్ధం ప్రకటించేసింది నేరుగా. గతంలో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఏ విధంగా అయితే చేజిక్కించుకున్నారో అలానే ఇప్పుడు BLA పాకిస్తాన్ మొత్తాన్ని కూడా చేజిక్కించుకున్నటువంటి విధంగా ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే భారీ సైన్యంతో బలూచిస్తాన్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్ శిబిరాలను, పాకిస్తాన్ సైన్యం ఉన్నటువంటి ప్రాంతాలను పూర్తిగా ఆ శిబిరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధానికి పూనుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 60కి పైగా పాక్ సైనికులు హతమైనట్టుగా, మరికొంతమంది వారి చేతిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఒకవైపు భారత్ పాక్ సరిహద్దుల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. ఇక ఓ మేజర్ ఆపరేషన్లో కూడా 54 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ పాకిస్తాన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ బాంబు పేలుడు సంభవించడంతో ఉగ్రవాదులే ఈ పని చేసి ఉంటారని పాక్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ముష్కర్లను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ పేలుడు సంభవించాయని కూడా చెప్తుంది. సో దీంతో అటు పాకిస్తాన్ BLA కూడా ఆ లెటర్ని విడుదల చేసింది. ఇది మేమే చేశామంటూ ఖచ్చితంగా
అన్ని నియంత్రణలోకి తీసుకుంటామంటూ కూడా చెప్తుంది. ఇంకా బలూచిస్తాన్లోని నౌష్కీ జిల్లాలో లీక్ అయినటువంటి ఆయిల్ ట్యాంకర్కు మంటలు అంటుకొని భారీ పేలుడు కూడా సంభవించింది. దీంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 56 మంది గాయపడ్డారు. అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇలా ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం నౌష్కీ రోడ్డు పైన లీక్ అయినటువంటి ఆయిల్ దుర్ఘటనకు సంబంధించిన దాంట్లో పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందితో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కూడా ఈ పేలుడుకు గురయ్యారు. ట్యాంకర్ డ్రైవర్తో పాటు ఓ వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం కరాచీకి విమానంలో తరలించారు. 10 మందికి పైగా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భుక్టీ క్వెటాలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించారు. పాకిస్తాన్లో ఇంధన ట్యాంకర్ల ప్రమాదాలు కొత్తవి కాదు. 2017లో పంజాబ్ రాష్ట్రంలో కొన్ని అహ్మదాపూర్ ఈస్ట్లో కూడా జరిగినటువంటి 2 ఘోర ఘటనల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ పైన ఎవరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే యుద్ధం చేస్తారని చాలామంది ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఇప్పటికే సింధు రాష్ట్రంలో వాటర్ కోసం అక్కడున్నటువంటి ప్రజలు నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలతో వారు ఆందోళన చేస్తుంటే ఇటు బలూచిస్తాన్ నుంచి మరొక వైపు BLA అటాక్ ప్రారంభించింది. నేరుగా బలూచిస్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమ యొక్క సైనికులతో బలూచిస్తాన్ ఆర్మీతో ముందుకు కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.